Wanna be happy, happy tonight. హాయ్ హలో నమస్తే, నేను మీ విద్యాని. మీరు చూస్తున్నది విద్యారాక్స్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, నేను వెయిట్ లాస్ అవుదామని ఒక డైట్ చార్ట్ ఒకటి ఫాలో అవుతున్నాను. దాంట్లో రెసిపీస్ నేను ఏమేమి తింటున్నాను అనేది మీతో 1 by 1 రెసిపీస్ అయితే షేర్ చేస్తాను అని చెప్పి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఆ రెసిపీ వచ్చేసి బ్రోకెన్ వీట్తో దోశ ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. డైట్ ప్లాన్ అంటే మనము చాలా వరకు దోశ ఇడ్లీ పక్కన పెట్టేస్తాము. అలాంటి వాళ్ళకి అంటే దోశ లవర్స్కి ఇడ్లీ లవర్స్కి అయితే ఈ రెసిపీ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా రింగ్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తాను, అప్పుడే మీరు చక్కగా చూసేయచ్చు. బ్రోకెన్ వీట్తో దోశ ఎలా చేసుకోవాలో ముందు చూసేద్దాము. దానికి వచ్చేసి ఉరుద్ దాల్ మినపప్పు వచ్చేసి 1/2 కప్ తీసుకుంటున్నాను. బ్రోకెన్ వీట్ వచ్చేసి 1 కప్ తీసుకుంటున్నాను. పోహా వచ్చేసి 1/4 కప్ తీసుకుంటున్నాను, 1/2 కప్ తీసుకుంటున్నాను. మేథీ సీడ్స్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్రోకెన్ వీట్ రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వను నేను వాష్ చేసుకుంటున్నాను. ఒక 2 times మంచిగా వాష్ చేసుకోండి. తర్వాత ఎలాంటి వాటర్ దాంట్లో పోయొద్దు, మామూలుగానే వాష్ చేసుకున్నాం కదా అదే సరిపోతుంది. దాంట్లో ఎలాంటి వాటర్ కూడా పోయొద్దు. అది అట్లా పక్కన పెట్టేసుకోండి. ఇంకా మనము మినపప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా వాష్ చేసుకోండి ఒక 2 times. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని దాంట్లోనే మెత్తి సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోండి. దాంట్లో ఇంకా వాటర్ పోసుకొని ఒక 3 hours దాన్ని సోక్ అయ్యేటట్టు ఉంచి పెట్టుకోవాలి పక్కన. ఇంకా 1/2 కప్పు పోహా తీసుకుంటున్నాం కదా, దాంట్లో కొంచెం వాటర్ పోసి దాన్ని అట్లాగా సోక్ అయ్యేటట్టు పక్కన పెట్టుకోండి. నేను వచ్చేసి ఇక్కడ కొంచెం పల్చగా ఉండే పోహా అయితే తీసుకున్నాను. ఇంకా 3 hours తర్వాత బాగా సోక్ అయిన తర్వాత బ్రోకెన్ వీట్ ఉంటుంది కదా, ఆ రవ్వని ముందు మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి మినపప్పు, ఇది కూడా బాగా 3 hours బాగా సోక్ అయింది. ఇంకా పోహా కూడా తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ కలుపుకొని దాన్ని మనం దోశ బ్యాటర్ ఎట్లా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో తెచ్చుకోవాలి. మొత్తము బాగా మిక్సీ పట్టేయండి. చూసారు కదా, బాగా మిక్సీ పట్టేసిన తర్వాత దోశ బ్యాటర్ మనం ఎట్లా ఏ కన్సిస్టెన్సీలో మీరు ప్రిపేర్ చేసుకుంటారో సేమ్ థింగ్ ఇది కూడా. మనకి దోశ బ్యాటర్ ఎలా వస్తుందో బియ్యంతో చేసుకుంటే సేమ్ థింగ్ అట్లాగే వస్తుంది ఈ బ్యాటర్ కూడా. ఇంకా ఇది మన దోశ బ్యాటర్ ఎట్లాగా నైట్ ఫర్మెంటేషన్కి పెట్టుకుంటామో ఇది కూడా అట్లాగే ఫర్మెంటేషన్కి పెట్టుకోవాలి ఓవర్ నైట్. తర్వాత రోజు చూపిస్తున్నాను మీకు, చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇదైతే మనకి అసలు అంటే రైస్ యూజ్ చేయలేదు అనే ఫీలింగ్ అస్సలు ఉండదు. ఎట్లా దోశ ఎట్లా ఉంటుందో, రైస్తో చేసిన దోశ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ కూడా. దాంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని ఇంక మొత్తం మన దోశ బ్యాటర్కి ఎట్లాగా కొంచెం వాటర్ కలుపుకుంటే అట్లాగా చూసుకొని కన్సిస్టెన్సీ చేసుకోవడమే ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి చట్నీకి నేను పీనట్ చట్నీ చేసుకోవడం లేదు. పీనట్ ఎందుకంటే పీనట్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి నేను కోకోనట్ చట్నీ చేస్తున్నాను. కోకోనట్లో పీనట్స్
కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అందుకే నేను కోకోనట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి 1 కప్పు కోకోనట్ పీసెస్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి గ్రీన్ చిల్లీస్, అది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. తినే శనగపప్పు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఒక స్మాల్ పీస్ జింజర్ అయితే తీసుకున్నాను. అల్లం తీసుకున్నాను, అల్లం ముక్క, అండ్ కొంచెం కర్రీ లీవ్స్ తీసుకున్నాను. మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. కర్రీ లీవ్స్ వల్ల కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. మనము చట్నీలో పోపు వేసుకునే ముందు కంటే దీంట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్, కర్రీ లీవ్స్ అనేవి. అండ్ ఇంకా తగినంత సాల్ట్ వేసుకున్నాను. కొంచెం వాటర్ కలుపుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇంకా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మొత్తం ఒక బౌల్లో తీసుకుంటున్నాను. మనం పోపు వేసుకోవాలి కాబట్టి. అది చాలా థిక్గా ఉంటుంది. దాన్ని కొంచెం బాగా పలుచగా చేసుకోవాలి వాటర్ కలుపుకొని. ఇంకా దానికి నేను పోపు పెట్టేస్తున్నాను. దీనికి వచ్చేసి 2 టీ స్పూన్స్ మాత్రమే నేను ఆయిల్ యూజ్ చేశాను దీనికి. ఇంకా పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. మినపప్పు, చనాదాల్, ఆవాలు, జీలకర్ర అవి వేసుకున్నాను. అవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మిరపకాయ ఉంటాయి కదా, అవి 1 తీసుకున్నాను. కొంచెం కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను. కాబట్టి మీరు కొంచెం దీంట్లో హింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కోకోనట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను బ్రోకెన్ బీట్ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ రవ్వతో చేసిన దోశ బ్యాటర్ ఇంకా దోశలు పోస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది మా పిల్లలకని పోసాను. మామూలుగా మీకు చూపించాలి కదా ఎంత బాగా వస్తుందో అని చెప్పి నేను ఫస్ట్ అయితే మీకు ఒకటి చూపిస్తున్నాను. ఆ దోశ ప్యాన్ ఫుల్ అవ్వాలంటే ఒక 2 గంటలు అయితే సరిపోతాయి. చుట్టూ కొంచెం నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవైతే చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయి. అచ్చం మనకి మామూలుగా అంటే రైస్ యూజ్ చేసి బియ్యం యూజ్ చేసి మనం దోశ బ్యాటర్ అయితే తయారు చేసుకుంటాం కదా, సేమ్ థింగ్ ఎలాగ ఉందో టేస్ట్ సేమ్ థింగ్ అలాగే ఉంటుంది ఇది కూడా. అసలు మీరు దోశని మిస్ అవుతున్నాను ఫీలింగ్ అస్సలు ఉండదు. చూసారు కదా చక్కగా ఎంత బాగా ఎర్రగా మంచిగా క్రిస్పీగా వచ్చాయి దోశలు అయితే. ఇప్పుడు వచ్చేసి నేను వేసుకుంటున్నాను, అంటే వెయిట్ లాస్ అవుదాము, ఎవరైతే వెయిట్ లాస్ అవుదాము అనుకున్న వాళ్ళు, అండ్ నేను వెయిట్ లాస్ అవుదామని నేను ఈ రెసిపీ అయితే చేసుకున్నాను చెప్పాను కదా, నేను వచ్చేసి ఒక్క గెంటి తీసుకున్నాను బ్యాటర్ అనేది. అండ్ దీంట్లో వచ్చేసి నేను ఎలాంటి ఆయిల్ అయితే యూజ్ చేయడం లేదు. చక్కగా అది బాగా కాలిపోతుంది. ఆయిల్ యూజ్ చేయలేదు అనే ఫీలింగ్ అది అసలు ఉండదు. చాలా క్రిస్పీగా మనము ఆయిల్ యూజ్ చేస్తే ఎట్లా వస్తుందో అట్లాగే వస్తాయి అన్నమాట. అలాంటివి నేను 2 దోసెస్ అయితే తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. చూసాను కదా, నేను అంతకుముందు చెప్పాను కదా 350 క్యాలరీస్ బ్రేక్ఫాస్ట్కి. ఒక 2 దోసెస్ అయితే తీసుకున్నాను. ట్రస్ట్ మీ, నేను ఆ రోజు ఈవినింగ్ దాకా ఏమీ తినలేదు. ఇదే నాకు ఫుల్గా అనిపించింది. ఎందుకంటే మనం మినపప్పు మన కడుపు ఫుల్గా ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుందన్నమాట మినపప్పు తినడం వల్ల. వెయిట్ లాస్ అవుదాము అనే నాలాంటి వాళ్ళకి, దోశ లవర్స్కి ఇలాగే ఈ దోశ అయితే చాలా చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నుండి నా ఛానల్లో మంచి మంచి వెయిట్ లాస్ రెసిపీస్ అయితే 1 by 1 నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విత్ సైనింగ్ ఆఫ్.